ఏమన్నారన్నా? జై శ్రీరామ. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే నా దేవుని నేను తలుచుకుంటున్నా. ఓకే, నా దేవుని నేను తలుచుకుంటే నీకేంటి బాధ? నాకేం బాధ లేదన్నా, జస్ట్ నేను అడుగుతున్నా జై శ్రీరామ్ అని ఎందుకు అంటున్నారు మీరు? నా దేవుని తలుచుకుంటున్నాను. నా దేవుడు నేను తలుచుకుంటున్నా. ఇప్పుడు ముస్లిం దగ్గరికి పోయి అల్లాని ఎందుకు అంటున్నావు అని అడుగుతావు, పోయి క్రిస్టియన్స్ దగ్గరికి పోయి జీసస్ అని ఎందుకు అంటున్నావు అని చెప్పి అడుగుతా. ఇంటర్వ్యూలలో అంటారా అన్న వాళ్ళు కూడా? ఇంటర్వ్యూ తీసుకున్నప్పుడు ముస్లిమ్స్ అంటారు వాళ్ళు. ఓకే, అట్లా అనేటోళ్ళని మీరు గౌరవిస్తారా? అది వాళ్ళ ఇష్టం. అది మీరు గౌరవిస్తారా అని అడుగుతున్నాను నేను గౌరవిస్తేంది, గౌరవించకపోతే అది వాళ్ళ ఇష్టం. అది మీరు గౌరవిస్తారా? అమారా ప్రసాద్ అనేటటువంటి వ్యక్తి ప్రైజ్ ద లార్డ్ అంటే గౌరవిస్తాడా? మేబీ గౌరవించవచ్చు, గౌరవించకపోవచ్చు. గౌరవిస్తాడా? గౌరవించవచ్చు, గౌరవించకపోవచ్చు. గౌరవిస్తాడా? చెప్తున్నా కదా, గౌరవించవు. గౌరవించవచ్చు, గౌరవించకపోవచ్చు. సందర్భాన్ని బట్టి ఉంటుంది. సరే, సందర్భం ఏ సందర్భంలో గౌరవించవు, ఏ సందర్భంలో గౌరవిస్తామన్నా? సమయం రావాలి కదా, అది సమయం వచ్చినప్పుడు చెప్తాం. అది అన్న కూర్చోబెట్టేసి ఇక్కడ కూర్చోబెట్టి గౌరవిస్తావా లేదా అంటే గౌరవించవచ్చు, గౌరవించకపోవచ్చు. రైట్, ఓకే అన్న. ఈ ఇంటర్వ్యూలో చాలా ఘాటైన ప్రశ్నలు ఉంటాయి, ఘాటుగా విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఏమన్నా కూలగొట్టి అంత చిందరవందర చేసి అయితే పోవు కదన్నా? అలాంటిది అయితే చెయ్యా, మీరు అడగండి. చేస్తారా? ఫస్ట్ అష్యూరెన్స్ తీసుకొని మళ్ళీ, ఎందుకంటే బాగా ఖరీదైన కెమెరాలు కదా, పోతే పలగొట్టి అడగండి. పలగొట్టరు కదా. కాకపోతే నేనేం ఆలోచిస్తా అంటే, మీ ఇంటర్వ్యూ చూసినప్పుడు మీ గొంతు కానీ మీరు అడిగే ప్రశ్నలు కానీ అన్నీ కూడా హిందుత్వం మీదనే ఉంటాయి తప్ప, అంటే మా హిందువులు అమాయకులు కాబట్టి వాళ్ళ మీద రెచ్చిపోతున్నావు అంతే తప్ప, ఓ ముస్లింని కూర్చోబెట్టి అల్లా మీదనో, ఓ క్రైస్తవుని కూర్చోబెట్టి బైబిల్ మీద అడిగే దమ్ము నీకు లేదు. నువ్వు పెద్ద పెద్ద మాటలు మాడతావు కానీ నీకు ఆ దమ్ము లేదు. నాకు లేదు. కేవలం ఏంటంటే మా అమాయకులు హిందువులు కాబట్టి మాదనర్స్, కానీ నీకు సమాధానం చెప్పడంలో మేమున్నాం, పర్లేదు అడుగు, నువ్వేమడుగుతావు. మీకు అసలు విషయం తెలియదు కానీ నేను పచ్చి హిందువునన్నా. పచ్చి ఉండి ఎండిపోయి నిండుగా నాకు ఎందుకు లేని పక్క పెట్టి, కానీ ఇలాంటి మాటలు నేను నమ్మం. కానీ మ్యాటర్ సబ్జెక్ట్లకు రావాలి. నీ చాలా వీడియోలు చూసినాం కాబట్టి నీ కథ ఏందో మాకు తెలుసు. కానీ బాగా కోపం వస్తుంది ఎందుకన్నా ఇంటర్వ్యూ స్టార్ట్ చేయకముందు. ఎగ్జాక్ట్లీ నీ క్యారెక్టర్ ఏందో మాకు తెలుసు కదా. ఏం తెలుసు అన్న నా క్యారెక్టర్ మీకు? చెప్పాను కదా, ఇంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన మళ్ళీ మొదటికి వచ్చినాం. మళ్ళీ అంటే మీరు ఒకటి అంటే డోంట్ జడ్జ్ ద బుక్ బై ద కవర్ అంటారు. నేను మొత్తం చూసినా, ఇది ఫస్ట్ టైం కాదు మనం కూర్చోవడం. నీతో 2 ఇంటర్వ్యూలు అయినాయి. మరి అయినా కూడా ఎందుకు వచ్చారన్నా? అయినా కూడా ఎందుకు వచ్చారు చెప్పండి. నువ్వు అడిగే ప్రశ్న సమాధానం చెప్తే మనం వచ్చా. అంటే ఇప్పుడు నీతో నాకు వ్యక్తిగతంగా గొడవ లేదు నాకు నీతో, అవునా కదా? నువ్వు ఒక యాంకర్వి, నేను నన్ను ఇంటర్వ్యూ చేస్తున్నావు. సరే, యాంకర్ అంటే మళ్ళీ నీకు తక్కువ అనిపిస్తుందేమో. నువ్వు ఒక ఇంటర్వ్యూ చేసే అతని ఒక ఛానల్, నేను సమాధానం చెప్తా. ఇప్పుడు నేను ప్రసాద్ భాయ్, నేను మీరు ఒకరి పేరు చెప్పండి, తప్పకుండా నేను వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తాను. సరే, ఇంటర్వ్యూ అయితే చెప్పండి. మీరు చెప్పండి, ఎవరిని చేయాలి చెప్పండి. నా పేరు మీకు చెప్తే నాకు పిలిచారా లేకుంటే మీరు పిలిచారా? ఎక్కడ చూసినా అమారా ప్రసాద్ పేరు అనిపిస్తుంది. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది, ముస్లిమ్స్ కూడా చాలా మంది ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళని పిలవండి. మీకు పేర్లు తెలియనప్పుడు మేము పేరు చెప్తాంలే. తప్పకుండా ప్రసాద్ అన్న చెప్పింది కనుక, ఎవరన్నా ముస్లింలు నేను అడిగే ప్రశ్నలకు సిద్ధంగా ఉంటే, క్రిస్టియన్లు సైతం ముందుకు రారి. ఖచ్చితంగా నేను మిమ్మల్ని అడిగినట్టు వాళ్ళని కూడా అడిగి చూపిస్తాను. నిరూపించు, ఫస్ట్ నిరూపించు. ఇదే మాట అంతకుముందు ఇంటర్వ్యూ ఛాలెంజ్ అన్న, ఇట్స్ ఛాలెంజ్. ఓకే, అప్పుడు నీ మీద గౌరవం వస్తుంది మాకు. రైట్, ఇప్పుడు కూడా గౌరవం పెట్టుకోరన్న, తప్పేం లేదు. సరే, అమారా ప్రసాద్ మాట్లాడేటటువంటి మాటలు చాలా నిరంకుశంగా, అవగాహన లేకుండా మాట్లాడతాడు అని అంటే ఏమంటారు? ఉదాహరణ ఏదైనా ఉదాహరణ ఎందుకు? ప్రతి మాట నాకు తెలియదు. మరి హిందూ సమాజం అయితే అట్లా ఇంతవరకు ఎవరు అనలే నాకు. ఓకే అన్న, ఎవరు అనలే? హిందూ నాతోనే ఎవరు అనలే. మిమ్మల్ని తిట్టేటోళ్ళు అంతవరకు యాంటీ హిందూస్. యాంటీ హిందూసా? యాంటీ హిందూస్ అంటే మిమ్మల్ని వ్యతిరేకించటోళ్ళా, మిమ్మల్ని వ్యతిరేకించటోళ్ళా, వ్యక్తిగతంగా మీ పదజాలాన్ని వ్యతిరేకించటోళ్ళా, మీ బిహేవియర్ని వ్యతిరేకించటోళ్ళా? పాయింట్ ఏంటంటే, ఇక్కడ హిందుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు నన్ను వ్యతిరేకిస్తారు. నేను చెప్తున్న కంటెంట్ ఏదైతే ఉందో ఆ కంటెంట్ నేను ఇంకోటి, అమారా ప్రసాద్ ఎప్పుడు కూడా ఏ రిఫరెన్స్ లేకుండా ఏది చెప్పడు, ప్రాణమైన చెప్పాను. నేను సొల్లు వాగుడు చెప్పా, ఏదో బుర్ర కథలు చెప్పినట్టు నేను ఏది కూడా చెప్పా. నేను ఏది చెప్పినా ఒక రిఫరెన్స్ ఇస్తా, ఇట్లా వేస్తా. ఒక రిఫరెన్స్ ఒకటి కాదు, 2 అమ్మకు 2 ఇస్తా రిఫరెన్స్. ఏం చదివిస్తారు మీరు? రిఫరెన్స్. అదే ఇక్కడ నుండి తెస్తారు. పుస్తకాలు చదువుతాను నేను, బుక్స్ చదువుతా. ఎన్ని పుస్తకాలు? ఇప్పుడు మనకి ఏదైనా విషయం తెలియాలంటే 1000 పుస్తకాలు చదివారు మీరు? 1000 పుస్తకాలు అంటే ఏం లేదు, అట్లా 1000 అనే మాట ఏం లేదు. కానీ చదివిండొచ్చు, ఒక 100 అట్లా 100 వరకు చదివిండొచ్చు. 100 పుస్తకాలు చదివారు. 100 పుస్తకాలు చదివినటువంటి అమార ప్రసాద్కు పూర్తి స్థాయి అవగాహన ఉంటుందా అంటారా? నా సబ్జెక్ట్లో నేను చదువుతాను, నేను తప్ప వేరే సబ్జెక్ట్ ముట్టాను కదా నేను. ఇప్పుడు నేను సబ్జెక్ట్ ఏంది నాది,
ఎప్పుడైతే నేను అంబేద్కరిజం గురించి కానీ దీని గురించి మాట్లాడడం మొదలుపెట్టానో అంబేద్కర్ గురించి చాలా పుస్తకాలు చదివాను నేను. అంబేద్కర్ రాసిన పుస్తకాలు చదివాను, బ్రిటిష్ వాళ్ళు అంబేద్కర్ మీద రాసిన పుస్తకాలు చదివాను, గవర్నమెంట్ ప్రింట్ చేసిన పుస్తకాలు చదివాను నేను. అర్థమవుతుందా? ఇలాంటి అథెంటికేట్గా ఏవైతే పుస్తకాలు ఉన్నాయో అవన్నీ చదివాను నేను. ఇప్పుడు అంబేద్కరిస్టులకు మీరు బాగా భద్రశత్రువు అయిపోయారు. దానికి కారణం ఏందో తెలుసా మీకు? చెప్పండి. మీకు తెలుసా ఫస్ట్ ఆఫ్ ఆల్? నేను చెప్తున్న విధానం, నేను ఏదైతే చెప్తున్నానో వాడికి వాళ్ళకి కోపం వస్తుంది. అంటే మీరు తప్పు మాట్లాడుతున్నారు అని చెప్పేసి మీకు నిద్రపోయేటప్పుడు కూడా అనిపించదా ఒక్కసారి కూడా? నేను ఇంతకుముందే చెప్పాను, నేను వితౌట్ రిఫరెన్స్ నేను ఏది మాట్లాడను అని. నేను ఇచ్చిన ఏ వీడియో అయినా కూడా రిఫరెన్స్ ఉంటుంది చెప్పండి. ఇప్పుడు రిఫరెన్స్, నేను చెప్పిన రిఫరెన్స్ తప్పైతే పోయి ఆ గవర్నమెంట్ అడగండి. అర్థమవుతుందా? గవర్నమెంట్ ప్రింట్ చేశారు పుస్తకాలు, అవి వాళ్ళని అడగండి. ఎవడో ఎల్లయ్య మల్లయ్య కొల్లయ్య రాసిన పుస్తకాలన్నీ రిఫరెన్స్ ఇవ్వట్లేదు. నేను అథెంటికేట్గా గవర్నమెంట్ రాసిన పుస్తకాల నుంచి నేను రిఫరెన్స్ ఇస్తున్నా. పోయి వాళ్ళని అడగండి. నన్ను అడుగుతా ఎట్లా? నా మీద కోపం తెచ్చుకుంటే ఎట్లా? అంటే అంబేద్కర్ చదివింది డిగ్రీలు లేవు, దొంగ డిగ్రీలు అని, అంబేద్కర్ అసలు సమాజానికి ఏం చేయలేదు, అంబేద్కర్ తన సెల్ఫ్ డబ్బా పట్టుకున్నాడు, సెల్ఫ్గా ఎదిగిండు, ఇవన్నీ అవసరమా మీకు? పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఇందులోనే ఒక 2-3 ప్రశ్నలు వచ్చేసినాయి. ఇప్పుడు అలా ఏదైనా ఒక్కొక్క ప్రశ్న అడగండి, నేను సమాధానం చెప్తాను. అడగండి. ఇప్పుడు అంబేద్కర్ డిగ్రీలు దొంగ డిగ్రీలు అని మీరు అన్నారు కదా. ఇప్పుడు యాక్చువల్గా ఏమైపోయిందంటే సమాజంలో అంబేద్కరిస్టులు ఏమైపోతున్నారంటే, మీకు నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చూపించామంటే చూపిస్తాను. నేను అంబేద్కర్ నిలబడి ఉంటుంది ఒక ఫోటో, పక్కన అన్ని డిగ్రీలు ఉంటాయి, వరుసగా డిగ్రీలు ఉంటాయి. చాలామంది నాకు అంబేద్కర్ క్వాలిఫికేషన్ మీద మాట్లాడినప్పుడు ఆ ఫోటో నాకు చాలామంది షేర్ చేశారు. నాకు ఆ షేర్ చేసే ముందు ఒక్కసారి కూడా దాన్ని ఎందుకు గమనించలేదు వాళ్ళు అనేది నాకు అర్థం కాదు. ఆ షేర్ చేసిన ఫోటో పక్కన డిగ్రీలు ఉంటాయి కదా, అన్నీ 2 సార్లు 3 సార్లు రిపీట్ అయిన డిగ్రీస్ ఉన్నాయి. బీకామ్ ఉందనుకో, సార్ బిఏ ఉందనుకో, బిఏ అనేది ఒక 4 సార్లు కనబడుతుంది అందులో. ఎంఏ ఉందనుకో, ఎంఏ ఒక 4 సార్లు కనబడుతుంది అందులో. పిహెచ్డీ ఉందనుకో, పిహెచ్డీ 4 సార్లు కనబడుతుంది. అంటే వాళ్ళు ఆ కంటెంట్ వాళ్ళకి తెలియదు. అరే ఇన్ని డిగ్రీలా అనుకుంటారు, కానీ అంబేద్కర్ చదివింది కేవలం 5 డిగ్రీలు మాత్రమే. ఆయన కాలేజీకి వెళ్ళి కేవలం 5 డిగ్రీలు కాలేజీకి వెళ్ళి, ఇప్పుడు మనకు ఎట్లుంటుందంటే, మనకు జనాలకు తెలియని విషయం ఏంటంటే, మనకు వచ్చిన డిగ్రీలు ఏంటి అంటే మనం ఏ విధంగా వస్తాయి, మనకి చదువుకుంటే వచ్చేటి, లేకుంటే కొన్ని యూనివర్సిటీలు గౌరవంగా ఇచ్చేటి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ కూడా ఆయనకు గౌరవంగా ఒక డిగ్రీ ఇచ్చింది ఆయనకు. అంటే అంటే అంబేద్కర్ హైదరాబాద్ వచ్చి 2 సంవత్సరాలు చదువుకున్నాడని అర్థమా? కాదు కదా, అది గౌరవంగా ఇచ్చే డిగ్రీ. రైట్, ఓకే అన్న. ఈ అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ మీరు ఏం చదువుకురన్నా? నేను ఎంఎస్సీ కంప్యూటర్ చేశాను. ఎంఎస్సీ కంప్యూటర్ చేశారు. ఓకే. మీ లైఫ్ గోల్ ఏముండే అన్న? నేను ఉండే గోల్, ఇప్పుడు గోల్ కాకుండా నేను వేరే చేస్తున్నా కాబట్టి వ్యాపారం చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు వ్యాపారం వ్యాపారం మంచిగా ఉందా అన్న? అంత పర్ఫెక్ట్, బాగా నడుస్తుందా మంచిగా? నేను విన్నది ఏంటంటే అమరా ప్రసాద్ పోలీస్ ఆఫీసర్ కావాలని కలలుగా అన్నాడు అని చెప్పేసి విన్నా. అంటే యాక్చువల్గా ఏంటంటే నాకు బాగుండే, నాకు పోలీస్ ఆఫీసర్ కావాలండి. నాది డిగ్రీ అయిపోయిన తర్వాత పీజీ అయిపోయిన తర్వాత కూడా 2 సార్లు ట్రై చేశాను నేను. అప్పుడు నేను ఫిజికల్గా బాగుండేవాడిని, నేను ఇట్లా ఉండేవాడిని కాదు, ఈ పర్సనాలిటీ ఉండేది కాదు అప్పుడు నేను కొద్దిగా మార్షల్ ఆర్ట్స్ అవన్నీ నేర్చుకునేవాడిని. నేను బక్క ఉంటుంది, చాలా బక్క ఉంటుంది, నేను చాలా సన్నం ఉండేవాడిని, నేను ఫిజికల్గా బాగుండేవాడిని. అప్పట్లో కొద్దిగా మార్షల్ ఆర్ట్స్ అంటే నేను చదువుకునే టైంలో, ఇప్పుడు కాదు, నా చదువు అయిపోయేది దాదాపు 25 ఏళ్ళకి ఎక్కువ అయిపోయింది. సో ఆ టైంలో నేను మార్షల్ ఆర్ట్స్ అని, ఎందుకంటే పోలీస్ కావాలని ఒక కోరిక ఉండే నాకు. సో నేను ఫిజికల్గా చాలా ఫిట్నెస్ ఉండేవాడిని. పోలీస్ డిపార్ట్మెంట్లో బాగా కోరిక ఉండడం వల్ల ట్రై చేశాను, 2 టైమ్స్ ట్రై చేశాను. డిగ్రీ తర్వాత ఒకసారి, పీజీ తర్వాత ఒకసారి. అప్పుడు నాది ఏంటంటే హైట్ 167 ఉండాలి, నాది 166 అనమాట నాది. ఆ ఒక్క దగ్గర చాలా ప్రయత్నాలు చేశాము కానీ కుదరలే. కానీ నా బ్లడ్ మాత్రం మా నాన్న పోలీసే, మా తాత పోలీసే, మా మేనమామ పోలీసే, అందరూ మా వంశంలో దాదాపు అందరూ పోలీస్ డిపార్ట్మెంటే. మా కుటుంబం నుంచే గ్యాప్ అయిపోయింది డిపార్ట్మెంట్. అంటే మిస్ అయిన అన్న ఫీలింగ్ ఉంటుంది? మిస్ అయిన ఫీలింగ్ అయితే చాలా ఉంటుంది, చాలా. ఓకే. లాస్ట్ అంటే ఆర్మీ అన్న, పోలీసు కాదు బాగుండే. అంటే ఒకవేళ మీరు పోలీస్ ఆఫీసర్ అయి ఉండి అట్లనే ఫిట్నెస్ తోటి ఉంటే బాగుండేమో అన్న. మేబీ కదా, ఈ రూట్లో వచ్చేవాడిని కాదు, ఈ రూట్లో వచ్చేటోళ్ళు కాకపోతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మిమ్మల్ని బాడీ షేమింగ్ చేసేటప్పుడు మీకు ఏమనిపిస్తుంది? నేను లైట్ తీసుకుంటాను, నేను పట్టించుకున్నా. ఏమనిపించదా? నేను ఎవరిని బాడీ షేమింగ్ నేను చేసినా నేను పట్టించుకున్నాను. నాకు చాలా వస్తాయి బాడీ షేమింగ్, నాకు కామెంట్స్ కూడా వస్తాయి కింద బాడీ షేమింగ్. అమ్మా అంబేద్కరిస్ట్లో తిడతారు బాడీ షేమింగ్తో. ఇప్పుడు మా అంబేద్కరిస్టులు ఏమంటారు, మా బాడీ షేమింగ్ చేయొద్దు, మమ్మల్ని అవమానించినట్టు, మమ్మల్ని ఇన్సల్ట్ చేసినట్టు అంటారు. కానీ మా వాళ్ళు మాత్రం అందరినీ చేస్తారు బాడీ షేమింగ్.
మా వాళ్ళు అంటే మా అంబేద్కరిస్టులు అంటే మా కులపోలే కదా ఎంతైనా, మా ఎస్సీలే కదా. మళ్ళీ ఒకసారి అర్థం కాలే, నాకు అర్థం కాలేదు. మీరు ఏమన్నా మా వాళ్ళు అంటే మా కులపోలే కదా వీళ్ళంతా, ఎస్సీలే కదా. మా కులపోళ్ళు అన్నారు మీరు, మా కులపోళ్ళు అన్నారు మీరు, మా కులపోళ్ళు అన్నారు, అంతే కదా, క్లియర్ కదా. కానీ మా అమారా ప్రసాద్ ఎస్సీ కులాలకు చెందినటువంటి వ్యక్తి కాదు అని చెప్పేసి గట్టిగా వినిపిస్తుంది. నేను కూడా చాలా వీడియోలు చూశాను, చాలా కామెంట్స్ చూశాను. నా గురించి నేను ఎస్సీ కాదని ప్రచారం చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నేను ఒక మాట అంటే ఏం తెలుసా, హమారా ప్రసాద్ని ఎట్లా దెబ్బ కొట్టాలని ఆలోచించే కొంతమంది శక్తులు ఉన్నాయి. ఆ శక్తులన్నిటికీ ఒక మంచి ఆధారం దొరికింది కదా వాళ్ళకి. హమారా ప్రసాద్ ఎస్సీ కాదన్నా కానీ ఎస్సీ అని చెప్పి మనుగడ సాగిస్తున్నాడు అని, అంటే సమాజాన్ని, ప్రభుత్వాన్ని, ప్రజల్ని మోసం చేస్తున్నాడు కదా, చీటింగ్ అంటే. హ్యాపీగా మీ దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్ కేసు ఫైల్ చేయొచ్చు కదా. అమారా ప్రసాద్ మోసం చేస్తలేడా? కేసు ఫైల్ చేయ కదా. అమారా ప్రసాద్ మోసం చేస్తలేడా? ఇప్పుడు మోసం చేస్తలేడని నీకు ఎప్పుడు తెలవాలి? నీకు ఏదైనా ఎంక్వైరీ, నువ్వు పోలీస్ కేసు ఫైల్ చేస్తే నేను ఎంక్వైరీ చేసి పోలీసులు, అప్పుడు పోలీసులు నిర్ణయిస్తారు నేను మోసం చేసినా లేకుంటే మీరు అపోహపడుతున్నారనేది నిర్ణయించాల్సింది ఎవరు? కావాలని దళిత వర్గాలను అంబేద్కరిస్టులు స్ప్లిట్ చేయడం కోసం, అంబేద్కరిస్ట్గా ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా స్పాయిల్ చేయడం కోసం అమారా ప్రసాద్ మారిండు. అసలు స్ప్లిట్ చేసింది అంబేద్కర్, నేను కాదు. ఈ దేశంలో ఉన్న దళితులను హిందువులు కాదు అని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే ప్రశంసలు ఇచ్చేటటువంటి వ్యక్తి అంబేద్కర్. అటువంటి అంబేద్కర్ను మీరు అనడం మీకు అసలు కొంచెమన్నా అంటే ఈ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాను అనిపించదా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే, హిందూ సమాజం నుంచి దళితులను వేరు చేయాలని చెప్పేసి కుట్ర పన్నింది అంబేద్కర్. నెంబర్ 1. ఇప్పుడు మోడీ గురించి మాట్లాడారు. మోడీకి కానీ కేసీఆర్కి కానీ అటు జగన్కి కానీ నాకు చాలా తేడా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళ ఓటు కోసం వాళ్ళు రాజకీయాలు చేస్తారు. ఎవరు? వీళ్ళంతా కూడా, మోడీ కూడా, ఎవరైనా సరే. మోడీ కూడా అరే రాజకీయ పార్టీ అంటేనే రాజకీయాలు చేయడం కదా అన్న. వాళ్ళు కొత్త చేస్తారా అన్న? రాజకీయం అంటే మోడీ గారిని కూడా వినుర్రి, మోడీ గారిని కూడా అమారా ప్రసాద్ అన్న అపోజ్ చేస్తున్నాడు. రాజకీయ పార్టీ అంటుండు. బీజేపీ కూడా రాజకీయ పార్టీ, ఎవరైనా రాజకీయ పార్టీ. బీజేపీ మిమ్మల్ని నా వర్షం కంప్లీట్ కాదు. ఇప్పుడు వాళ్ళందరూ రాజకీయ నాయకులు. వాళ్ళకి ఏం కావాలా? అందరు ఓట్లు కావాలా. ముస్లిం ఓట్లు కావాలా, దళితుల ఓట్లు కావాలా, హిందూ ఓట్లు కావాలా, క్రిస్టియన్ ఓట్లు కావాలా. కానీ హమారా ప్రసాద్ రాజకీయ నాయకుడు కాదు కదా, రాజకీయాలు చేయట్లేదు కదా. సో నేనేం చేస్తా అంటే కుండ బద్దలు కొట్టినట్టు ఉన్న వాస్తవాన్ని చూపిస్తాను అంతే. కానీ ఇప్పుడు అమారా ప్రసాద్ను బీజేపీ సాకుతుంది బయట వినిపిస్తున్నటువంటి అంశం. బీజేపీ ఏంది, అమిత్ షానే సాకుతుండని చెప్పుకోండి, లేకుంటే మోడీ సాకుతుండని చెప్పుకోండి. ప్రతి నెల వాళ్ళ అకౌంట్ ఇప్పుడు నవ్వుకుంటా చెప్పినంత మాత్రాన అబద్ధాలు నిజాలైపో, నిజాలు అబద్ధాలు అయిపో. అంటే ఒకటి ఏంటంటే, అబద్ధము నిజం అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎంక్వైరీ చేసి ఈయన ఎన్నిక ఎవరున్నారు ఎవరు లేరు అనేది తెలుసుకునే తర్వాత చెప్తే బాగుంటుంది. కానీ జస్ట్ నువ్వు ఇక్కడ కూర్చొని నువ్వు నవ్వినంత మాత్రం అది అబద్ధం కాదు, అది నిజం కాదని చెప్పడానికి నీ దగ్గర ఏం సోర్స్ ఉంది? నీరేమైనా సోర్స్ ఉందా? ఎందుకన్నా అంత చిన్న చూపుగా చూస్తున్నావు నన్ను? నేను జనరల్గా అడుగుతున్నా. ఎందుకు అంటున్నా? జనరల్ అడుగుతున్నా. ఎందుకు అంటున్నా అంటే మీరు అంటే ఇవాళ రేపు ఏమైపోయింది అంటే ప్రతి ఒక్కరికి ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏంటంటే ఎదుటి వాడి మీద నిందేయడం. ఆ నింద వేసేటప్పుడు బ్యాక్ పాయింట్ పెట్టుకోవాలి. రైట్, మీరు మంచి పాయింట్లోకి వచ్చారు. కావాలని మీరు ఎలివేషన్ కోసం మీరు గొప్పగా ఏదో చిత్రీకరించాలి, మీడియాలో కనబడాలని అంబేద్కర్ను మీరు అంటుర్రు. ఇప్పుడు మీకు ఇంతవరకు అమారా ప్రసాద్ ఇదే చెప్తున్నాను. అమారా ప్రసాద్ ఏ చెప్పినా రిఫరెన్స్ చూపించి చేస్తున్నాడు అన్న తర్వాత నేను ఎలివేషన్ కోసం చేస్తున్నా అని అంటే ఇక అది మీ విజ్ఞతగా వదిలేస్తున్నాను. ఇప్పుడు మీకు ఎందుకన్నా అంటే మీరు మంచి వ్యాపారం ఉన్నది, వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ అంబేద్కరిస్టులకు అపోనెంట్గా మాట్లాడాల్సినంత అవసరం ఏమున్నది మీకు? ఇక్కడ పాయింట్ ఏంటంటే అంబేద్కరిస్ట్ ఆపోనెంట్గా మాట్లాడడం అని కాదు. యాక్చువల్గా ఇక్కడ కూడా నేను దీనికి ఒక రీజన్ ఉంది నాకు. నేను అంబేద్కర్ నుంచి మాట్లాడడానికి గల ఒక రీజన్ ఉంది. ఏంటంటే నేను గత ఒక 10-12 సంవత్సరాల నుంచి హిందూ ధర్మంలో పోరాడుతున్నాను, హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నాను. నేను పనిచేస్తున్నప్పుడు దాదాపు ఒక 5-6 సంవత్సరాలు చూశాను. నేను 5-6 సంవత్సరాల నుంచి చూశాను. ఏంటంటే అంతకుముందు 5-6 years బ్యాక్ ఎక్కడైనా మా హిందూ సంఘాలు కానీ మా హిందువులు కానీ పోయి ఫైట్ చేస్తున్నప్పుడు ఈ అంబేద్కరిస్టు అడ్డం వచ్చేసి అనవసరంగా వీళ్ళ మీద అనవసరంగా అంటే ఈ హిందూ సంఘాల మీద, నాయకుల మీద, లేకపోతే కార్యకర్తల మీద అట్రాసిటీ కేసు పెట్టడం మొదలుపెట్టారు. వాళ్ళు ఫేక్ అట్రా కేసు. వాడు ఆచరించేది వేరే మతం. మళ్ళీ వాడు రాజ్యాంగం ఉంటాడు, రాజ్యాంగం హక్కులు అంటాడు. కానీ రాజ్యాంగం ఉన్న హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉన్నాయి మనకి. ఆ బాధ్యత గురించి ఈరోజు మాట్లాడాడు. మతం మారితే ఏం రిజర్వేషన్ రాదు, ఏం సర్టిఫికేట్ తీసుకోవడం అది మాత్రం పాటించాడు వాడు. ఓకే, ఇప్పుడు నేను ఏమంటే అవన్నీ చూసిన తర్వాత నాకు అర్థమైందంటే ఓహో మనం ఏంటంటే
అంబేద్కరిజం అనేది బాగా హిందుత్వాన్ని బాగా టార్గెట్ చేసింది. సో మనం కూడా వీళ్ళ తప్పులు చూపించాలా? ఓకే, నువ్వు హిందూ మతంలో తప్పులు ఉంటే చూపించు, తప్పు లేదు. దానికి ప్రతి ఒక్కరు సమాధానం అడగమా, సమాధానం కావాలంటే చెప్పు, సమాధానం చెప్పి కూర్చోబెడతా, పెద్ద పెద్ద వాళ్ళని కూర్చోబెట్టిస్తా, నేనే కూర్చోబెడతా, కూర్చోబెట్టి సమాధానం చెప్పిస్తా. కానీ నువ్వు వక్రీకరించకు, వక్రీకరించడం తప్పుడు. ఆ వక్రీకరణ ఎప్పుడైతే మేము బాగా అబ్జర్వ్ చేసామో అప్పటి నుంచి నేను అంబేద్కర్ గురించి చదవడం మొదలుపెట్టా. అంబేద్కర్ చరిత్ర చదివిన తర్వాత మొత్తం బొక్కలు కనబడుతున్నాయి. అలా ఒరే ఇన్ని రోజుల్లో చెప్పింది ఏంది, ఇప్పుడు కనబడుతున్న బొక్కలు ఏంటారు బాబు అని చెప్పి నేను ఇంకోటి ఈ కదిరి కృష్ణనో లేకుంటే ఇంకోడో మర్యాద అన్న వాళ్ళని అట్లనే పిలుస్తాను. నేను వాళ్ళని అట్లనే పిలుస్తాను, మర్యాద అన్న, నేను వాళ్ళని అలాగే పిలుస్తా అని చెప్పిన. ఇక నువ్వు దాన్ని డిస్కస్ చేయగలదు. ఈ దరిద్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బుర్ర కథలు చెప్పినట్టు చెప్తారు. వాళ్ళు ఆడ కదిరి కృష్ణ ఆడైతే అంబేద్కర్ రూమ్ లో కూర్చొని రాజ్యాంగం రాస్తుంటే వాడు చేద్దామా వద్దా నీ ఇష్టం చేస్తే నీ ఇష్టం కూర్చొని చేస్తే చేయలేకుంటలేదు. నేను చెయ్యని నేను రాలేదు, నువ్వు చేస్తా అంటే వచ్చినా, చెయ్యాలనుకుంటే చెయ్యి, లేకపోతే లేదు. ఈ అరే తొరే 100% అంటే నేను అంటే మిమ్మల్ని అన్నాడా అలా నన్ను అమరా ప్రసాద్ గారు అన్నతో ఇప్పుడు నన్ను ఉచ్చరించి మాట్లాడితే నేను అలాగే మాట్లాడతాను. అన్న మీరు అంబేద్కర్ నమ్ముతారా గాంధీని నమ్ముతారా అన్న? ఇద్దరిట్లలో నేను ఇద్దరు నమ్మ. ఒకవేళ నమ్మాల్సి వస్తే ఇప్పుడు నాకు చరిత్ర మీద నేను 3 కోణాలు చూస్తాను అన్న. నేను చెప్పేది సమాధానం వినాలా? చెప్పండి. నేను చరిత్రను 3 కోణాలు చూస్తా. అంబేద్కర్ని మిడిల్ గీత గీస్తా చరిత్రకి గీసి, అంటే స్వతంత్ర పోరాటాలకి చరిత్రకు అంబేద్కర్ గాంధీని మిడిల్ గీతగా పెట్టి గాంధీకి దేశానికి ఈ రెండింటి కంపేర్ చేసినప్పుడు గాంధీ నాకు వరస్ట్ కనబడతాడు, ఒక కుట్రదారుడు కనబడతాడు. ఈ పాయింట్ పక్క పెట్టి ఇక రెండో పాయింట్ గాంధీని అంబేద్కర్ని చూపించినప్పుడు అంబేద్కర్ నాకు వరస్ట్ కనబడతాడు. నాకు ఓకే, అంబేద్కర్ కంటే కొన్ని వేల లక్షల రెట్లు గాంధీ బెటర్ అంటారు. ఎస్, అదే గాంధీ చెప్పిండు, ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప చూపించమని. ఇట్లా అరే అంటే అరే అనమని, ఒరే అంటే ఒరే అనమని కానీ చెప్పలేదు. అంటే ఇప్పుడు గాంధీజీ సిద్ధాంతాలు నేను నమ్ముతా అని చెప్పలేదే, నేను చరిత్రలో ఇద్దరు కంపారిజన్ చెప్పాను నేను. కానీ గాంధీజీ సిద్ధాంతాలను నేను పాటిస్తాను చెప్పలేదు. గాంధీ మీద వ్యక్తిగతంగా అభిప్రాయం, ఒక మంచి అభిప్రాయం ఏర్పడ్డదంటే మంచి అభిప్రాయం లేదని చెప్తున్నా కదా. కంపేర్ విత్ అంబేద్కర్ ఉందని మీరే ఒప్పుకున్నారు కదా. ఇంత క్లారిటీ చెప్పిన ప్రేక్షకులకు అర్థమైంది కావచ్చేమో, కానీ నీకు అర్థం కాలే. నేనేమంటున్నా కంపేర్ విత్ అంబేద్కర్. నేను ఏం చెప్పిన, ఫస్ట్ క్వశ్చన్ ఏం చెప్పిన, ఇద్దరు వరస్టే అన. కానీ గాంధీజీని మధ్యలో ఆధారంగా తీసుకొని మీ దారిలోకే నేను వస్తాను. గాంధీ మంచోడు కాదు, అంబేద్కర్ మంచోడు కాదు. అమరా ప్రసాద్ గారు మీరు మంచోరు కదా, మీరేమనాలి, వారు వీరని మాట్లాడాలి. వాడు అస్సలే వాడు అంటే వాడే అంట, గౌరవిస్తా. రైట్. అంటే మిమ్మల్ని మీరు ఇట్లా కదిరి కృష్ణన్ కావచ్చు, లేకపోతే కొంతమంది వ్యక్తులను, ఇప్పుడు ఆ కదిరి కృష్ణగాడు ఏం చెప్తాడంటే, అంబేద్కర్ ఒక రూమ్లో తీసుకొని పెన్ను పేపర్లు తీసుకొని పోయి చరిత్ర రాజ్యాంగం రాస్తుంటే వాడు ఏదో కిటికీ పక్కన నిలబడి కూర్చున్నట్టు, డోర్ పక్కన ప్యూన్లాగా కూర్చొని చూస్తున్నట్టు, అంబేద్కర్ ఏం చేస్తుండో వాడు చెప్పినట్టు ఆధారం వాళ్ళు చెప్తున్నాడు. కానీ ఒక్క రిఫరెన్స్ కూడా ఇవ్వడాడు. వాడే కావచ్చు, ఎవరైనా సరే, ఎవరైనా అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక రిఫరెన్స్ ఇట్లా ఇయ్యరు. కానీ అమరా ప్రసాద్ అంబేద్కర్ చేసిన ప్రతి ఒక్క అంశాన్ని, అంబేద్కర్ గురించి వీడియో పెడుతున్నా అంటే దానికి సంబంధించిన రిఫరెన్స్ ఇచ్చుకుంటేనే నేను ఆ చరిత్ర గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను పలానా పేజీలో, పలానా బుక్లో, పలానా పేజీలో ఇగో ఈ విధంగా ఉంది. డిస్ప్లే మీద కూడా నేను ఆయన మాట్లాడిన మాటని నేను చూపిస్తాను. నేను ఇప్పుడు ఆధారాల గురించి మాట్లాడేటోని నేను తప్ప, అసలు ఆధారమే లేకుండా మాట్లాడటం వాడు కరెక్ట్. మీరు నమ్మే ఆధారాలు, నేను నమ్మే ఆధారాలు తప్ప. ఆ బుక్ రాసిందేనా, ఆ చరిత్ర పుస్తకాలు రాసింది నేనా, గవర్నమెంట్ రాసింది. మరి అయితే నేను నమ్మంటా అంటే ఆ పుస్తకం ఉండేది నేను నమ్ముతున్నాను. నేను కొత్త సమయం నమ్మట్లేదు కదా. రైట్. రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాయలేదు అని అన్న సందర్భాలు కూడా ఉన్నాయి. రాశాడని ఎక్కడ ఉంది? రాయలేదంటారా? రాశాడని ఎక్కడ రాసి ఉంది? రాయలేదంటారా? రాశాడు అని చెప్పి ఎక్కడుంది? అంబేద్కర్ రాజ్యాంగ పిత అని చెప్పేసి ఎక్కడ రాసింది చెప్పు నాకు. అందరు చెప్తారు కదా, అందరు అంటారు కదా రాజ్యాంగం నేనే రాసిన అని చెప్పి రేపు నుంచి ఒక 100 మందిని చెప్పిస్తా. అయితే నేను రాసిన నమ్ముతావా? మీరు రాసిరంటనా? అసలు నమ్మ. నేను నువ్వు నమ్మా అంటే ఇప్పుడు ఏంది, అదేంటి బయట చెప్పిన నమ్మినప్పుడు ఇది కూడా 100 మంది చెప్పి నమ్మలేదా నువ్వు? ఆల్రెడీ ఒకరు ఉన్నారు అని అన్న తర్వాత వచ్చినావు అని ఎవరు ఎక్కడ ఇప్పుడు నేను అదే. ఇప్పుడు క్రాంతి, నువ్వు లాజిక్ని అర్థం చేసుకోను, మొండిగా మాట్లాడడం కాదు. ఇప్పుడు ఓ 100 మంది రాజ్యాంగము అంబేద్కర్ రాసింది అనేది నమ్ముతావా? చరిత్రలో రాసి పెట్టిన వాస్తవాన్ని నమ్ముతావా? చెప్పు.
ఇప్పుడు చరిత్రలో అంబేద్కర్ రాయలేదని రాసిందా? ఏడుంది మరి రాసిండని ఏడుంది? రాయలేదని రాసిందా చెప్పండి. రాయలేదు. 292 మంది రాసిండు. అంబేద్కరే తన పుస్తకంలో క్లియర్గా రాసిండు. 292 మందిలో నేను ఒక్కడిని అంటున్నాడు ఆయన. కాదు 292 మంది నువ్వు ఒకటి కాదు, నువ్వే ఒక్కడే. నువ్వు 292 మంది లేరు, నువ్వు ఒక్కడే రాజ్యాంగం రాసినావు అంటావా? ఏంది అది? రాజ్యాంగం కాన్స్టిట్యూషన్ బుక్ పార్లమెంట్లో అమ్ముతారు, పోయి కొనుక్కొనిగో ఇట్లా ఓపెన్ చేస్తే బ్యాక్ సైడ్ సంతకాలు 292 మంది సంతకాలు ఉంటాయి. రైట్, ఒక్కటే నిమిషం అన్న. ఈ సబ్జెక్ట్ మీద ఒక కాల్ తీసుకుంటాను నేను. 100% తీసుకోబా. హలో 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 అన్న, వినిపిస్తుందా? వినిపిస్తుందా అన్న, నేను క్రాంతిని మాట్లాడుతున్నా. లైవ్లో ఉన్నామన్నా. నా ముందల అమర ప్రసాద్ గారు ఉన్నారు. అన్నా చెప్పండి. అసలు అంబేద్కర్ అనే వ్యక్తి రాజ్యాంగాన్ని రాయలేదు, రాజ్యాంగంలో రాసిందని ఏడున్నది ఎట్లా నమ్ముతారు అని అడుగుతున్నాడు. రాజ్యాంగం రాయలేదా? రాజ్యాంగం రాయలేదు అని అంటున్నారు అమర ప్రసాద్ గారు. చిన్న పిల్ల అన్నట్టుగా చెప్తాడు. అసలు సమగ్ర రాజ్యాంగ రచనలో కాన్స్టిట్యూషన్ మీకు వినిపిస్తుందా అన్న? నేను ఒక ప్రశ్న అడుగుతాను అతనికి. అన్న మీకు వినిపిస్తుందా? ఒక ప్రశ్న అడుగుతా. బ్రదర్, నేను అమర ప్రసాద్ మాడుతున్నా. బ్రదర్, ఒక ప్రశ్న మీకు అడగాల. ఇంకో విషయం ఏంటంటే అన్న వినిపిస్తుందా అన్న? తను ఒక ప్రశ్న అడుగుతారట మిమ్మల్ని, ఒకసారి వినండి. చెప్పండి. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఆ రోజు రాజ్యాంగ రచన డిసెంబర్ 1946లో స్టార్ట్ అయింది. కమిటీలో హలో అన్న, వింటున్నారా? చెప్పండి. ఒక్క నిమిషం. ఇప్పుడు రాజ్యాంగం ఆ రోజు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ 1946 డిసెంబర్ 9-16 నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి కమిటీ డిసెంబర్ 9 నుండి 9 నుంచి స్టార్ట్ అయింది. ఆ రోజు కమిటీలు వేసుకున్నారు, అంతా స్టార్ట్ అయింది అక్కడ నుంచి. రాజ్యాంగ కమిటీలో అంబేద్కర్ గారి ప్రవేశము ఎప్పుడు జరిగింది చెప్పండి. అలాగే మీకు ఇంకో విషయం చెప్తా మిస్టర్ అమర ప్రసాద్, వినండి. రాజ్యాంగ పరిషత్ ఏర్పడడం వేరు, రాజ్యాంగ కమిటీ వేరు, రాజ్యాంగ రచన కమిటీ వేరు. ఇంకో విషయం మళ్ళీ చెప్తున్నా. డిసెంబర్ 9 నాడు రాజ్యాంగ పరిషత్ స్టార్ట్ అవుతే ఆ రోజు జవహర్లాల్ నెహ్రూ నాడు ఆశయాల తీర్మానం ప్రవేశపెడితే ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏంటి అంటే మీరన్న సబ్ కమిటీలు, ఇంతకుముందు సబ్ కమిటీలు అని చెప్పి బ్రదర్, నేను అడిగిన దానికి ఇదంతా వద్దు బ్రదర్. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు బ్రదర్. విషయాన్ని స్పష్టంగా అరే నేను ఒక ప్రశ్నకి నాకు డేట్ చెప్పు రాదు, ఒకటి డేట్ ఒక నెల సంవత్సరం చెప్పు రాదు, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. ప్రసాద్ అన్న ఒకసారి ఫోన్ ఇవ్వరా? అన్నా 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 అన్న నరేష్ అన్న, మీరు ఒకవేళ ఇప్పుడు ఈ అంశాలన్నీ ఫోన్లో మాట్లాడితే క్లావు, మీరు వచ్చి ప్రసాద్ గారు అడిగేటటువంటి ప్రశ్నలన్నిటికీ, ప్రసాద్ గారు ఉన్న సందేహాలన్నిటికీ మీరు క్లియర్ చేసేటటువంటి దమ్ము మీకు ఉందా? ఖచ్చితంగా వస్తా. నేను ఖచ్చితంగా విషయం మీద పూర్తి అవగాహన ఉంది కాబట్టి పూర్తిగా చెప్తా. అదే విధంగా నేను అడిగే ప్రశ్నలకు కూడా సమాధానం రావాలి. ఎందుకోసం అని చెప్పంటే పబ్లిక్ తప్పుదో పట్టించే పరిస్థితులు ఉండకూడదు ఇక్కడ. రైట్. ఎవరు పబ్లిక్ ని తప్పుదోవ పట్టిస్తున్నారన్న అంశాలు మనము మీ ఇద్దరు డిబేట్ లో క్లియర్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్నా. ఖచ్చితంగా రైట్ అన్న థ్యాంక్ యూ. ఓకే అన్న. రైట్. ఇప్పుడు మనతో మాట్లాడినటువంటి వ్యక్తి బత్తుల నరేష్, సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షుడు. ఎవరు కూడా తెలియకుండా నేను చెప్తున్నా, తనతో మీకు డిబేట్కు మీరు రెడీ ఉన్నారా? నీ టైం రెడీ. ఆల్రెడీ ఒకసారి నాకు ఈయనతోనే నేను ఒకసారి ఏదో లైవ్ పెట్టినప్పుడు నాకు కాల్ కూడా చేసావు. నేను ఆ రోజు కూడా చెప్పాను నేను రెడీ అని చెప్పి. ఈ రోజు కూడా చెప్తున్నాను నేను రెడీ. రండి, నీకే కాదు ఈ వీడియో ద్వారా మీ ఛానల్ ద్వారా నేను అందరికీ చెప్తున్నా. ఓకే, నాతో ఎవరైనా అంబేద్కరిస్టులు పద్ధతిగా డిబేట్ చేస్తా అంటే నేను సిద్ధం. రైట్. ఒకవేళ నేను తప్పు ఏదైనా మాట్లాడి నన్ను ప్రూవ్ చేయగలిగితే మీరు దాన్ని నేను కరెక్షన్ చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నా. రైట్ అన్న. ఇది ఈ అంశాల మీద నేను మాట్లాడాను, ఇది మనం డిబేట్లో మాట్లాడుకుందాం. డన్ అన్న. హిందువులంటే మీకు ప్రేమ ఉంటుందా? ప్రేమ 100% ఉంటుంది. ముస్లింలు అంటే మీకు ప్రేమ ఉంటుందా? ఉండదు. క్రైస్తవులు అంటే ప్రేమ ఉంటుందా? ఇతర మతస్థులు ఎవరైనా అంటే ప్రేమ ఉంటుందా? ఉండదు. ఎందుకు? అరే నా ఇష్టం అది. ఓకే, మీ ఇష్టం. భారతదేశం సెక్యులర్ దేశమా కాదా? బూత్ పదం అది సెక్యులర్ అన్నమాట. మతాలు ఏవి లేని చెప్తాను. ఈ మతాలు ఏవి కూడా లేవు పుట్టక ముందు. ఈ భూమి మీద ఈ దేశంలో నా మతం ఒక్కటే ఉంది. అర్థమైందా? 2000 సంవత్సరాల క్రితము ముస్లిం మతం చూపించి ఈ దేశంలో, 2000 సంవత్సరాల క్రితము క్రైస్తవ మతం చూపించి నాకు ఇది ఈ నేల మీద నా దేశంలో చూపించు. ఇవి ఏవి లేనప్పుడు వాళ్ళతో పాటు నేను సెక్యులర్ ఎందుకు అయితే నేను? రైట్. ఇది హిందూ దేశం ఇది. రైట్. ఓకే అన్న. హిందూ దేశంలోకి అందరూ హిందువులే, అందరూ హిందువులు ఉన్నారు.
అందరు హిందువులు ఉన్న దేశంలోకి ముస్లింలు ఎందుకు వచ్చిర్రు, క్రైస్తవులు ఎందుకు వచ్చిర్రు, ఎవరు ఆ హిందువులు ఆ క్రిస్టియన్లకు ఆ ముస్లింలకు సాయం చేసిర్రు? చూడు, దాదాపు 900 సంవత్సరాల క్రితం, అంటే దాదాపు ఒక 1000 సంవత్సరాల క్రితం ముస్లిమ్స్ ఈ దేశం మీద దండయాత్రలు చేసి ఈ దేశంలో ఉన్న సంపదను కొట్టేయడానికి. అన్న ఒక్క నిమిషం నాకు చిన్న సందేహం ఉన్నది, నేను అడుగుతా. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, ఈ ఆఫీస్కి వచ్చారు, కేఆర్టీవీ ఆఫీస్కి వచ్చారు, మీరు మీ ఇంటి నుంచి ఇక్కడ దాకా వెహికల్లో వచ్చారు. పైకి రావాలంటే నేను చెప్పాలి, అడ్రస్ చెప్పాలి, సో అండ్ సో ఫ్లాట్ నెంబర్ సో అండ్ సో అని చెప్పాలి. నా ప్రమేయం లేకుండా మీరు ఇక్కడికి రాలేరు. అవునన్నా కాదన్నా? భారతదేశానికి, ఒక దేశానికి ముస్లింలు దండయాత్ర చేసిర్రు అని అంటే ఇక్కడ కొంచెం రాయబారం జరిగి ఉంటుంది కదా, అది ఎవరు? అసలు ఇప్పుడు ఎట్లుంటుందంటే అప్పట్లో కూడా వాళ్ళకు కూడా ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుండే, వాళ్ళకు కూడా గూఢాచారులని ఉండేవాళ్ళు. ఓకే, వాళ్ళ పని ఏంటిది? ఏ దేశం వీక్ ఉంది, సైన్యపరంగా వీక్ ఉంది, ఏ దేశంలో ధనం ఎక్కడ ఉంది, ఏ దేశం మీద విన్ కావడానికి ఛాన్స్ ఉంది, ఏ దేశం మీదకి ఎంతమంది సైనికులతో పోతే మనం విన్ అవుతాం అనేది ఒక క్యాల్కులేషన్స్ ఉంటాయి వాళ్ళందరికీ. మనం అవన్నీ మాకు అవసరం లేదు ఇప్పుడు అవన్నీ. మీరు అంటున్న పాయింట్ ఏంటంటే ఇక్కడ నుంచి కూడా కొంతమంది వాళ్ళకి సాయం చేసి ఉండొచ్చు కదా అని. 100% ఇంటి దొంగలు లేనిది ఇంటి మీద దాడి ఎట్లయితుంది? ఆ ఇంటి దొంగలు ఆర్య బ్రాహ్మణులు అని చెప్పేసి విన్నాం, నిజమా ఇది? ఆర్య బ్రాహ్మణులు అన్న దానికి నాకు ఒక ఎవిడెన్స్ చూపించండి నాకు. ఆర్య బ్రాహ్మణులు అన్నావు, ఓకే రైట్. ఈ ఆర్య బ్రాహ్మణులు ఎవరు? చరిత్రలో నాకు ఎవిడెన్స్ చూపించు నాకు. ఒకటి గుర్తుంచుకో, హమారా ప్రసాద్తో ఏదైనా మాట్లాడితే ఏది ఉండాలంటే ఏదైనా ఒక ఆధారం ఉండాలి. ఆర్య బ్రాహ్మణులు అని ఒక పదాన్ని వాడినావు, ఆర్య బ్రాహ్మణులు అని. అసలు ఈ ఆర్య అంటే ఏంది? నేను విన్నా, నాకు కూడా పూర్తి అవగాహన లేదు. నేను మిమ్మల్ని అదే అడుగుతున్నా. అదే నీ గదే చెప్పంగా నువ్వే కాదు, ఈ దేశంలో అందరూ అదే పలేషన్ ఏం తెలుసా? అంబేద్కర్ రాజ్యాంగం రాశాడు కాబట్టి రాసిన డబ్బు కొట్టేసాడు. అర్థందా? ఇప్పుడు ఆర్యన్ థియరీ ఉంది. ఇప్పుడు ఇదే అంబేద్కర్ ఇష్టం కూర్చోబెట్టు, నేను అదే అంబేద్కర్ ఇష్టం కూర్చోబెట్టి రేపు ఆయన వస్తాయంటే ఆయన ముందనే కూర్చోబెట్టి అంబేద్కర్ రాసిన పుస్తకాలను చూపించి ఆయన అంబేద్కర్ రాసిన కోడ్ చూపిస్తా. ఆర్యన్ థియరీ అనేది మిత్, ఇది ఫేకు, మనల్ని విడగొట్టడానికి బ్రిటిష్ వాళ్ళు పడిన కుట్ర అని అంబేద్కరే తన స్వయంగా రాసుకున్న పుస్తకాలు రాసిండు. ఆర్య అంటే ఏంటంటే గౌరవంగా పిలుచుకునే ఒక వాక్యము. ఆర్యపుత్ర గౌరవంగా పిలిచేది, అది జాతి పేరు కాదు అని అంబేద్కర్ స్వయంగా రాశాడు. అయినా అంబేద్కర్ ఇస్తుంది దాన్ని నమ్మ అంటే మనం ఏం చేస్తాం దానికి? చెప్పండి. అంబేద్కర్ పుస్తకాలు అంబేద్కర్ స్వయంగా రాసిండబ్బా. అంటే బ్రిటిష్ వాళ్ళు కావాలని చెప్పేసి అది ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు సరే, నేను నన్ను నమ్మవు, నువ్వు ఎవరు నమ్ముతావు? అంబేద్కర్ నమ్మినావు కదా, మరి అంబేద్కర్ చెప్పింది కూడా నమ్మంటే ఎట్లా నువ్వు? ఇది నేను నమ్మ అంబేద్కర్ చెప్పింది అంటావా? మరి నువ్వు ఇదే నమ్ముతావు నువ్వు.